పంచాయతీ కార్యదర్శులు శాంతియుతంగా చేస్తున్న సమ్మెను ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని, పాలకులు వస్తారు, న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు అనుకుంటే అందుకు విరుద్ధంగా పాలన జరుగుతుందని అన్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై ప్రభుత్వానికి సమీక్షించి నష్టపరిహారం అందజేసే సమయం సీఎం కేసీఆర్కు లేదా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. కొట్టుమిట్టాడుతూ ఉంటే అడిగే నాదుడు లేడు. రెండో వైపు ఇవాళ పంచాయతీ తమ న్యాయపరమైనటువంటి హక్కుల కోసం వారు శాంతియుతంగా ప్రజాస్వామికంగా సమ్మె చేస్తూ ఉంటే బెదిరింపులకు పాల్పడి ఆ సమ్మెను కూడా నీరుగార్చేటువంటి కుట్రలు పడుతున్నాయి. నేను సూటిగా అడుగుతున్నాను, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఉండేదని అడుగుతున్నాను. ఇవాళ ప్రశ్నించే గొంతులు సమ్మె చేసిన, నిరసన వ్యక్తం చేసిన అణచివేతలకు, బెదిరింపులకు, నిర్బంధాలకు. అందుకని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులైన, ఉపాధ్యాయులు